మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కాటన్ కార్పొరేషన్దే. మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఇక పూర్తి సమాచారం మేరకు పత్తి కొనుగోలు విషయంలో కేంద్రంపై సీసీఐపై తెచ్చిన ఒత్తిడి ఫలించిందని మాజీ మంత్రి చిలుకూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం తిరుమల కాటన్ మిల్లులో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భాగంగా పరిశీలించారు. పత్తి కొనుగోలు తీరుపై రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పత్తి రైతుల ఇబ్బందులపై తాను అసెంబ్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంతోనూ మాట్లాడామని పత్తిపాటి చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర జౌళి శాఖ మంత్రికి లేఖ రాశారని ఆయన తెలియజేయడం జరిగింది. ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు. రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా, సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి చివరి క్వింటాల వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి, మద్దతు ధర అందించాలి. పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు. పత్తి రైతులు మళ్ళీ పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్, అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి. రైతుకి 7,500 రూపాయలు ఇచ్చినా కూడా రైతుకి ఈరోజు నష్టమే వస్తుంది. కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా, ఎందుకంటే గత 4 రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడలించారు కాబట్టి ఇదే విధంగా చివరి క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చారని కూడా ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను. రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో, రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా దృష్టికి వచ్చినటువంటి ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము.